ఓరి నాయనో ఏం ఎండలో ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో నుండి బయటికి రావాలంటేనే టెన్షన్ అవుతుంది. ఇంకా ఈ మధ్య ఒక వారం 2 వారాల నుంచి అయితే ఇంకా ఎక్కువగా దంచి కొడుతున్నాయి అనుకోండి. ఈ ఎండాకాలం అయిపోయే వరకు ఎట్లుంటామో ఏమో అని భయం అవుతుంది అనుకోండి. ఇప్పటికీ మంటలు మండుతున్నాయి అనుకుంటా అంటే ఇప్పుడు వాతావరణం అధికారులు రోజుకో కొత్త వార్త చెప్తున్నారు. ఏమి ఎండలు ఏంది కాత, ఈ ఎండలకు నెత్తి మీద కుంపటి పెట్టినట్టే అవుతుంది. పైటీలి అలా బయటికి పోదామంటే పొద్దంతా గాలి పంకల కింద కూసున్నా తగ్గేటట్టు లేదు ఈ మంట. నిన్న మొన్నటి దనక వానలు వడగండ్లు అన్నారు, ఇప్పుడేమో ఎండలు అంటున్నారు మొగులు అధికారులు. అవు మార్చి నెల సాలైన కాంచే ఈ ఎండలు ఏగిస్తాయి, సూర్యన్న సూర్యం అంటాడు అంటుండే కదా మొగులు అధికారులు. ఆగో అట్టనే ఇన్నొద్దులు నిమ్మలంగానే ఉన్నాడు సూరన్న. ఇప్పుడు మార్చి నెల ఎల్లుదలకు వస్తున్న కొద్దీ ఈ ఎండలు ఏగిచ్చి కొడుతున్నాయి. ఇప్పటికే అటుగా 40 డిగ్రీల దానుకున్నది ఈ ఎండ ఉష్ణోగ్రత. అంటే ఇప్పుడు వచ్చే వారం రోజుల్లో ఇంకో 3-4 డిగ్రీల దానిక వెలిగేటట్టున్నది అంటున్నారు. పని ఉందని పైటీలు ఏమన్నా బయటికి వస్తే నెత్తి మీద కుంపడి పెట్టుకున్నట్టే అవుతుంది అంటున్నారు అధికారులు. అందుకనే పనులు ఏమన్నా ఉంటే పొదటిల్లి 10 చూసుకోరి, నాకేమైతుంది అని ఎండకి ఎగేసుకొని తిరిగిలా అంటే నాలుక కరుచుకున్నంత పని అవుతుంది, జరంత బయలంగుండులి అంటున్నారు. ఇంకో ముచ్చట ఏంటంటే ఈ 5 రోజుల తర్వాత ఎండలు ఉండవా అంటే ఎందుకుండవు, మాగుంటాయి. ఏప్రిల్ మే నెలలలో ఇగింత పైలంగా ఉండాలంటున్నారు మొగుల ఆఫీసర్లు. దక్షిణం దిక్కుకేంచి గాడుపు గాలులు రాష్ట్రంలోకి వస్తున్నాయి అంటున్నారు. ఓ దిక్కు ఎండలు ఏగిచ్చి కొడుతుండటోని రోడ్ల మీద జ్యూసు బండ్ల కాడ, కొబ్బరి బొండాల బండ్ల కాడ, చెరుకు రసం బండ్ల కాడ గిరాకీ గట్టిగానే నడుస్తున్నది కావచ్చు. అన్నేమో గాని కొబ్బరి నీళ్లకు పబ్లిక్ బాగా తారాడుతున్నట్టున్నారు చూస్తుంటే. అగా చూడూరి కొబ్బరి బొండాలు నరికించుకొని అందులో పీకెలు పెట్టుకొని ఎట్ట వీల్చుకుంటా చల్లబడుతున్నారో. అంతేకాదు ఊళ్ళ పోయింటే ఐస్ క్రీమ్ దుకాణాల కాడ కూడా బాగానే గిరాకీ అవుతుందట. ఇటు బల్లలకు పోయేటి పొల్లగాళ్ళకు సుత సెలవు నోటిస్తారు కాబట్టి జనంతా పైలంగా చూసుకోరి. పొల్లగాళ్ళను షీటికి మాటికి బజార్లు పట్టుకొని తిరగనీయకూరి. పొద్దు కాల జనంతా ఎండ మగ్గేదానిక పొల్లగాళ్ళను పైలంగా చూసుకోరి. ఇంకో ముచ్చట ఏందంటే ఇప్పుడు ఎటు కరెంటు బిల్లులోటి కట్టేటి లేవు అన్నారు కదా అని పొద్దు మాపనకుండా పంకలు తిప్పారు. పంకలు తిరిగే తిరుగుడుకు 200 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు కాలిందా అంటే పంతలు పగిలేటట్టు కరెంటు బిల్లు రాస్తారు అధికారులు. అది కూడా పాలు చూసుకోరి. ఏదైతే గానీ ఎండాకాలం అయిపోయేది దానిక పబ్లిక్ కు బాగా తిప్పలే ఉండేటట్టున్నది పోండ్రి.